గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే పైన టాప్ లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కెనడా హై కమిషనర్ తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ఒప్పందం తూచ్ అంటూ ఇరాన్ పై మళ్లీ అమెరికా దాడులు. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో శాంతించిన పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది, యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వైమానిక, క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది అంటూ ఈ వార్తనిచ్చారు. చమురు విక్రయంపై ఆంక్షలు, ఎంఓయూ ముగిసిందన్న ట్రంప్, ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ క్షిపణుల ప్రయోగం, హర్మూజ్లో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన దాడులు అంటూ ఈ వార్తనిచ్చారు. నా దృష్టిలో కాల్పుల విరమణ పని అయిపోయింది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలను కొనసాగించొచ్చు, వారు మాట్లాడతారు, కానీ అది వృధా ప్రయాసే, సమయం దండుగ కావడం తప్పితే ప్రయోజనం లేదంటున్నారు ట్రంప్. మా దక్షిణ తీర ప్రాంతంపై అమెరికా చేసిన దాడులు తీవ్ర ఉల్లంఘనే, ఎంఓయూకు తూట్లు పొడవడమే అని చెప్పేసి అటు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. నీళ్లు ఒడిసి పడతారా, విడిచిపెడతారా అంటున్నారు హరీష్ రావు. ఎల్నీతో కరువొచ్చినా నీళ్లుండే ఒకే ఒక ప్రాంతం మేడిగడ్డ. అందుకే దూరదృష్టితో కేసీఆర్ అక్కడ బ్యారేజ్ నిర్మించారు. మీకు రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించిన హరీష్ రావు అంటూ ఈ వార్తనిచ్చారు. ఆల్మట్టికి 1,26,000 క్యూసెక్కులు ఎగువన కురిసిన వర్షాలతో వరద. బినామీల భీమరెడ్డి అంటూ తొలుత తన పేరిట ఆస్తులను కొనుగోలు చేయడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేసి బినామీలకు బదిలీ చేయడం, ఆ ఆస్తుల పత్రాలను తన దగ్గరే ఉంచుకొని ఫలాలను అనుభవించడం. ఇది పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమరెడ్డి సాగించిన బినామీల దందా అంటూ ఏసీబీకి చిక్కిన పోలీసుల్లో అత్యంత అవినీతిపరునిగా ముద్రపడ్డ భీమరెడ్డి కుట్రపూరిత ఎత్తుగడలపై ఈ నెల 7న న్యాయస్థానంలో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఏసీబీ ఈ అంశాలను పొందుపరిచింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మళ్లీ మంటలు అంటూ పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా, ఇరాన్ అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు పైన పేరు పక్కనే టాప్ వార్తలు చూస్తే, నాతో గడిపితేనే టీసీ ఇస్తా, విద్యార్థికి పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులు, ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం, ప్రిన్సిపల్ మర్మాంగాలను కొరికిన బాధితుడు, గాయం, రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గోలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ బాధితుడి ఫిర్యాదు, మద్దతుగా రోడ్డెక్కిన విద్యార్థులు. ఇంటింటికి వెళ్లని బీఎల్ఓలు, ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ అసంపూర్ణం, కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, కాలనీలో క్యాంపులు పెట్టి కొంతమందికి అందజేత, 99% పూర్తయింది అంటున్నారు అటు అధికారులు. క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ వేరేలా ఉంది. ఫారాలు అందుకున్న వారు తక్కువ మందే ఉన్నారు. బకాయిలు చెల్లించాలంటూ కంటోన్మెంట్లో బీఎల్ఓల విధుల బహిష్కరణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నిండుగా నీళ్లు, ఇది నిజం, అది కేసీఆర్ ఇజం. మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం. ఒడిసి పడతావా, ఏపీకి వదిలి పెడతావా అంటున్నారు హరీష్. కాలం కాకపోయినా మేడిగడ్డలో ప్రవాహం ఉంటది. ఇక్కడ 89,230 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ది క్రిమినల్ నెగ్లిజెన్సీ. కన్నెపల్లి కాడ నీళ్లున్నా ఎత్తిపోయకపోవడమేంది? నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయాల? 3 నెలలు ఇరిగేషన్ అప్పగించు, నీళ్లు తెచ్చి పారిస్తా. వాప్కోస్ చెఫ్ అయితే నువ్వేంది రేవంత్ రెడ్డి? తెలంగాణకు వ్యాప్కోస్ను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ వద్ద రబ్బర్ డ్యాంతో నీళ్లు వాడుకోవచ్చన్న ఇంజనీర్ల రిపోర్టును మంత్రి ఉత్తమ్ బయట పెట్టలేదు. తమిళిహెట్టి అనుమతులు చూపిస్తే రాజీనామా చేస్తా. దేశంలో తక్కువ ఖర్చుతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం.
కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యాంలను పేల్చిన చరిత్ర మీది. పీపీటీలో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు నిప్పులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆర్డీఎస్ కు మరణ శాసనమే అంటూ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా జలదోపిడీకి తెరలేపుతున్నారు. పథకం ప్రకారం తుంగభద్ర నదిపై 2 రాష్ట్రాలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాలువలు నిర్మిస్తున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర జలాలు అడుగు పెట్టకుండా నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయి. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి రాష్ట్ర జల హక్కులను కాలరాస్తున్నారు. ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టి చుక్క నీరు రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డకు న్యాయంగా రావాల్సినటువంటి నీటిని తరలించేందుకు అప్పట్లో రాజోలిబండ డైవర్షన్. బతుకు తడబడి అంటూ మన ఊరు మనబడి బకాయిలు 2.5 ఏళ్లలో 42 మంది బలి అంటూ చిరు కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్న సర్కార్. వారికి 320 కోట్ల బిల్లులు పెండింగ్. సచివాలయం చుట్టూ ఫైళ్లతో ప్రదక్షిణలు. అప్పులోళ్లు ఇండ్లకొచ్చి నిలదీస్తుంటే పరువు పోయి గుండె పగులుతున్న విషాదం. కాంట్రాక్టర్ల కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఈ వార్తనిచ్చారు. 3.5 కోట్ల మందికి పెన్షన్ ఇస్తామా, జాగలు కూడా ఇయ్యలేం, పరేషాన్ చెయ్యొద్దు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే వ్యాఖ్య. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 25,000 పెన్షన్ హామీ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ ప్రధాన వార్తగా ఒప్పందం తూచంటూ ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులు అని ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రతీకారంగా ఇటు బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ క్షిపణుల ప్రయోగం. ఇక గురుకులాలు నిర్మిద్దాం అంటూ వసతి గృహాలు, గురుకులాల మరమ్మతులకు 100 కోట్లు. 2వ త్రైమాసికం నుంచి డైట్ ఛార్జీలు 10% పెంపు. సంక్షేమ శాఖలపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక మళ్లీ గట్టెక్కించేది పట్టిసీమే అంటూ కృష్ణా డెల్టాకు గోదావరి వరద జలాల అండ. ఎత్తిపోతల పంపులు ప్రారంభం. 2 రోజుల్లో ప్రకాశం బ్యారేజ్కు నీళ్లు. సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలిక. రాజధాని నిర్మాణ వ్యయంపై వైసీపీవి అసత్య ప్రచారాలు. కేంద్ర ప్రభుత్వ భవనాల కంటే హ్యాపీనెస్ నిర్మాణ ఖర్చే ఎక్కువట. పురపాలక శాఖ మంత్రి నారాయణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పేద విద్యార్థికి అండా అంటూ 10% డైట్ ఛార్జీల పెంపుకు సంబంధించి సీఎం ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. 2వ త్రైమాసికం నుంచి అమలవుతాయి. మళ్లీ మంటలు, పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా అండ్ ఇరాన్. నెక్స్ట్ సాక్షి. రామాయపట్నం రాసిచ్చేస్తాం. దాదాపు 5,000 కోట్ల విలువైన పోర్టు అప్పనంగా అప్పగింత. 1,500 కోట్లకే ప్రైవేటు పరం. అది కూడా ఇప్పుడు సగం కడితే చాలు. పోర్టు పనులు మిగిలిపోయిన 5% కూడా ప్రభుత్వమే పూర్తి చేసిచ్చేలా షరతు. పోర్టు కోసం తీసుకున్న 2,079 కోట్ల అప్పు తీర్చాల్సింది కూడా ప్రభుత్వమే. తొలి దశలో 850.79 ఎకరాల్లో రామాయపట్నంను సిద్ధం చేసిన వైఎస్ జగన్ సర్కార్. ఇక చర్చలు టైం వేస్ట్. ఇరాన్తో ఒప్పందం ముగిసింది అంటున్న ట్రంప్. కాల్పుల విరమణ ముగిసిపోయినట్టే, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర స్థాయిలో దాడులు తప్పవు అని హెచ్చరిస్తున్నారు ట్రంప్. మార్కెట్లో ట్రంప్ కల్లోలం అంటూ సెన్సెక్స్ 1,667 పాయింట్లు క్రాష్ అయ్యాయి. 23,900 దిగువకు నిఫ్టీ. గడిచిన 3 నెలల్లో సూచీలకు ఇదే అతిపెద్ద పతనం. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.